ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనములు. కుటుంబ భారాన్ని మోస్తూ మీ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధపడుతున్నారా? మీ కన్నీటిని చూస్తున్న దేవుడు ఈ వాక్యం ద్వారా మీ హృదయాలను తాకునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో నీ పాదాల చెంతకు వచ్చిన బిడ్డలందరినీ నీవు సిలువలో కార్చిన అమూల్యమైన రక్తంతో కడిగి పవిత్రపరచండి. నీ కృప కలిగిన హస్తాలను చాపి శ్రమలలో ఉన్న నీ బిడ్డలను తాకమని వేడుకుంటున్నాము. నాయనా, ఆర్థిక ఇబ్బందుల వల్ల, అప్పుల బాధల వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారిని, రేపటి గురించి ఆందోళన చెందుతున్న వారిని ఆదుకోండి. వివాహ జీవితాలలో కలతలు ఉన్నవారిని, విడిపోయే స్థితిలో ఉన్న దంపతుల హృదయాలను నీవు తాకి వారిలో పరస్పర ప్రేమను, క్షమాగుణాన్ని కలుగజేయండి. దారి తప్పిన తమ బిడ్డల కోసం, వారి మార్పు కోసం నిరంతరం కన్నీరు విడుస్తున్న తల్లిదండ్రుల వేదన గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డల హృదయాలను మార్చి వారిని నీ మార్గంలోకి నడిపించండి. మీరు సంతానాన్ని అనుగ్రహిస్తారని వాగ్దానం చేసిన దేవా, చాలా కాలంగా సంతానం లేక ఆశతో కన్నీటితో ఎదురుచూస్తున్న దంపతులను దర్శించండి. స్త్రీని తన ఇంట కాపురముండజేసి పిల్లలకు సంతోషము గల తల్లిగా చెయ్యువాడు ఆయనే అని మీరు చెప్పిన వాగ్దానం ప్రకారం వారి గర్భఫలాలను ఆశీర్వదించండి. వారి నిరీక్షణను ఫలభరితం చెయ్యండి. హన్నాకు బిడ్డను ఇచ్చినట్లుగా, ఎలిజబెత్కు సంతానాన్ని ప్రసాదించినట్టుగా నీ బిడ్డల కుటుంబాలలో కూడా నీవు అద్భుతం చేయమని వేడుకుంటున్నాము. వివాహం కోసం ప్రార్థనతో ఎదురుచూస్తున్న నీ కుమారులు, కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితానికి సరిపోయే తోడును అనుగ్రహించండి. వారి వివాహ మార్గంలో ఉన్న ప్రతి అడ్డంకిని, ప్రతి ప్రతికూల పరిస్థితిని తొలగించి నీ చిత్తానుసారంగా వారి వివాహ కార్యములను సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము. సరైన ఉపాధి లేక ఆందోళన చెందుతున్న వారికి, ఆశించిన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి వారి ఉద్యోగం దయచేయండి. దీర్ఘకాలిక వ్యాధులతో, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను ప్రసాదించండి. పాపపు ఊబిలో చిక్కుకొని బయటకు రాలేక విముక్తి కోసం ప్రయత్నిస్తున్న వారిని నీ శక్తితో ఆ బంధకాల నుండి విడిపించండి. ఆత్మీయంగా బలహీనపడి నిరాశలో ఉన్న వారిని, నీ సన్నిధికి దూరమైన మమ్మల్ని మళ్ళీ నీ వైపుకు తిప్పుకొని బలపరచండి. భవిష్యత్తు గురించి భయపడుతున్న వారికి, ఒంటరితనంతో బాధపడుతున్న వారికి ధైర్యంగా, ఆశ్రయంగా ఉండి మీ సమాధానంతో వారి హృదయాలను నింపండి. మా ఇంటిలో, మా హృదయాలలో మీ శాంతిని నింపమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆదికాండము 4వ అధ్యాయము. మానవుడు సృష్టించబడిన తరువాత పాపం లోకంలోనికి ప్రవేశించిన అనంతరం మానవుడు దేవునితో ఎలా నడుచుకున్నాడు, మానవునికి దేవునికి మధ్య సంబంధం ఎలా ఉండేది అనేది ఈ అధ్యాయం మనకు స్పష్టం చేస్తుంది. ఆదికాండము 4వ అధ్యాయము 1-2 వచనాలు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. ఇక్కడ మనం గమనిస్తే మానవుడు పాపం వల్ల దేవుని సన్నిధి కోల్పోయాడు. కానీ దేవుడు మానవుడిని వదిలిపెట్టలేదు. హవ్వ తన బిడ్డల గురించి ఆశ కలిగి ఉంది. కయీను అనే పేరుకు సంపాదించుకొనుట లేదా కనుగొనుట అని అర్థం. పొందిన సంతానం దేవుని కృప వల్లే సాధ్యమైందని హవ్వ గుర్తించింది. కయీను అడవిని, భూమిని సాగు చేసే వృత్తిని చేపట్టాడు. హేబేలు గొర్రెల కాపరి. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. ఇక్కడ ఈ వచనాలు చదువుతున్నప్పుడు మన మనస్సులో ఒక ప్రశ్న వస్తుంది. కయీను అర్పణ ఎందుకు అంగీకరించబడలేదు అని. దేవుడు ఏమి అర్పణ అర్పించామని కాకుండా అర్పించే వ్యక్తి యొక్క హృదయాన్ని బట్టి తీర్పు తీర్చాడు. కయీను నేల పంటలో కొంత తెచ్చాడు. కానీ హేబేలు
తన మందలోని తొలిచూలు పిల్లలను, మరి ముఖ్యంగా వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చాడు. హేబేలు అర్పణలో ప్రాధాన్యత ఉంది. కయీను అర్పణం కేవలం ఒక బాధ్యతగా, ఒక ఆచారంగా మాత్రమే కనిపిస్తుంది. కయీను దేవునికి తన పంటలో మిగిలినదో లేదా సాధారణమైనదో సమర్పించాడు. కానీ హేబేలు తన ఆస్తిలో అతి విలువైనది, దేవునికి యోగ్యమైనది అర్పించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. హేబేలు విశ్వాసమును బట్టి అర్పించాడు. కయీనుకు దేవుని పట్ల భయం, ప్రేమ కన్నా కేవలం ఆచారబద్ధమైన భక్తి మాత్రమే ఉంది. మానవుడికి దేవునితో గల సంబంధం కేవలం క్రియల మీద ఆధారపడలేదు, అది విశ్వాసం మీద ఆధారపడి ఉంది. కయీను అర్పణ అంగీకరించబడకపోవడానికి మరొక కారణం అతనిలో ఉన్న అసూయ మరియు అహంకారం. అర్పణ అంగీకరించబడినప్పుడు అతను పశ్చాత్తాపపడాల్సింది పోయి తన తమ్ముడి మీద కోపం పెంచుకున్నాడు. యెహోవా కయీనుతో, నీకు కోపం ఎలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడ్ల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడ్ల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడ్ల వానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదవనెను. కయీను అర్పణ దేవునికి అంగీకారయోగ్యంగా లేదు. అయినా దేవుడు అతన్ని హెచ్చరిస్తూ, సత్క్రియ చేస్తే నీకు దక్కవలసిన గౌరవం దక్కుతుంది, ధైర్యంగా తల ఎత్తుకోవచ్చు అని చెప్తున్నాడు. దేవుడు కయీనును అపరాధిగా ముద్ర వేయలేదు, కానీ తిరిగి దేవుని మార్గంలో రావడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. పాపం చేసిన తర్వాత కూడా మారు మనసు పొంది సత్క్రియ చేస్తే దేవుడు స్వీకరిస్తాడని ఇది సూచిస్తుంది. దేవుడు కయీనును అడగడానికి గల ఉద్దేశం అతనిని మార్చడం, కానీ కయీను ఆ అవకాశాన్ని తిరస్కరించాడు. దేవుడు చెప్పినా వినకుండా అతనికి దేవుని కంటే తన పద్ధతే గొప్పది అనిపించింది. ఇక్కడ మనం చూసినట్లు వాకిట పాపము పొంచియుండును. మన మనసులో తప్పుడు ఆలోచనలు మొదలైనప్పుడు అది మనల్ని లోబర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. పాపానికి గల ఆకర్షణను ఈ వాక్యం నొక్కి చెబుతుంది. పాపం మనల్ని ప్రేరేపించినంత మాత్రాన మనం దానికి బానిసలు అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి పాపాన్ని జయించే శక్తిని, బాధ్యతను ఇచ్చాడు. పాపానికి లొంగిపోవడం అనేది మానవ బలహీనతే గాని దైవ నిర్ణయం కాదు. పాపము మనల్ని బంధించాలని చూస్తుంది, కానీ దేవుని కృప ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దానిని జయించాలి. మన కోపము, మన అసూయ, మన ద్వేషం అన్నీ పాపానికి తలుపులు తెరుస్తాయి. మనం పాపానికి బానిసలం కాకూడదు. క్రీస్తునందు మనం పాపాన్ని జయించాలి. మనం నిత్యం అప్రమత్తంగా ఉండి ప్రతి నిర్ణయంలో దేవుని చిత్తాన్ని వెతకాలి. బయట ప్రపంచంలో యుద్ధాలు, ఇంట్లో కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ పాపం మన హృదయ వాకిల దగ్గర వేచి చూస్తున్న లక్షణాలు. కానీ గుర్తుంచుకోండి, క్రీస్తు మీలో ఉన్నాడు. ఆయన ద్వారా మీరు పాపాన్ని, శోధనను, నిరాశను ఏలగలరు.